కాస్తుంటే డైరెక్ట్‌గా సెన్సార్ సర్టిఫికేట్ ఏ+ ఇచ్చేవాళ్ళు ఇంకా. 'సందీప్ రెడ్డి వంగ' గారి ఫిల్మ్ లాగా. డైరెక్ట్ యానిమల్ మూవీ లాగా. ఎందుకంటే 'పుష్ప 2' అలా ఉంది మరి వైల్డ్ ఫైర్ ఇంకా. ఓకే. హలో గైస్ 'పుష్ప 2' మూవీకైతే సెన్సార్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. ఇంకా మొత్తం మూవీ అయితే సెన్సార్ బోర్డ్ వాళ్ళైతే ఇంకా వాచ్ చేసేసారు. ఇంకా మూవీ ఎలా ఉంది అండ్ యూ/ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? అలాగే రన్ టైమ్ ఎంత? ఇదంతా మొత్తం ఈ వీడియోనైతే మొత్తం తెలుసుకుందాం. ఇంకా వీడియోనైతే స్కిప్ చేయొద్దు ప్లీజ్. అలాగే ఈ వీడియో కొత్తగా విజిట్ చేస్తున్నారు ప్లీజ్ ఛానల్ చెక్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెల్ ఎందుకంటే ఏ సర్టిఫికేట్ కాస్త మిస్ అయిందంటే కొన్ని బీప్ సీన్స్తో పాటుగా కొన్ని సీన్లు అయితే కట్ చేసి మరీ మనకి యూ/ఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగిందంట సెన్సార్ బోర్డు. ఎందుకంటే బీప్ సీన్స్ పడ్డాయంటే పక్క ఏ సర్టిఫికేట్కి సంబంధించింది ఏదో ఉంటుంది ఇంకా మెటీరియల్ అయితే. ఇంకా వీళ్ళు సరే యూ/ఏ సర్టిఫికేట్ ఏదో ఇంక ఇచ్చారు అది బాగుంది. ఇంకా వీళ్ళు ఇంకా తాజాగా ఏం ట్వీట్ చేశారంటే మూవీ సెన్సార్ ఇచ్చేదే వీళ్ళు ఇంకా వీళ్ళ డ్యూటీ ఒక విధంగా. బట్ వీళ్ళు చేసిన ట్వీట్ ఏంటంటే పుష్ప మూవీ అంట జాతర ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ సీన్ అలాగే పుష్ప శ్రీవల్లి మధ్యన ఉన్న ఎమోషన్ సీన్స్ అయితే మూవీలో మేజర్ ప్లస్ ఉండొచ్చు అంట. ఇంకా ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు టీజర్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఇప్పటికే మనకి మైత్రి మూవీ మేకర్స్ అయితే ఫుల్గా హైప్స్ పెంచాయి. ఇంకా ఇదే కాకుండా సెన్సార్ బోర్డు కూడా హైప్ని పెంచుతుంది December 5th ఇంకా. సరే ఇదంతా బాగుంది. ఇంకా కాంట్ వెయిట్ ఇంకా December 5th ఎందుకంటే మూవీ ఆ రేంజ్లో ఉండబోతుంది పుష్ప 2 అయితే. ఇంకా రన్ టైం సెకండ్ వన్ రన్ టైం అయితే దాదాపుగా అప్రాక్సిమేట్లీ 3 hours 15 minutes ఆర్ 20 minutes అయితే ఓవరాల్గా ఉండొచ్చు అంట. 3 గంటల 15 నిమిషాల మధ్య నుండి 20 నిమిషాల మధ్యన ఉండొచ్చు. ఓకే రన్ టైం ఇంకా వెల్ అండ్ గుడ్. అంటే మూవీ ఎక్కువగా సుకుమార్ గారు ఇంకా మనకి అల్లు అర్జున్ గారిని అయితే ఫ్యాన్స్ని అయితే కొంచెం ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఈసారి. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత మూవీ వస్తుంది కదా అట్లా ఉంటుంది ఇంకా. సరే ఇంకా రన్ టైం బాగుంది. బట్ సుకుమార్ గారు మినిమం ల్యాగ్ లేకుండా 3 hours మేనేజ్ చేస్తారో లేదా ఇంకా ఓవరాల్గా December 5th అయితే ఇంకా థియేటర్స్లో చూడాలి. ఇంకా ఈ రన్ టైంపై అలాగే యూ/ఏ సర్టిఫికేట్పై మీ ఒపీనియన్ ఏంటో డ్యామ్ షూర్గా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. 3 గంటల సినిమా అంటే మామూలు మ్యాటర్ కాదు అది. సరే అయితే ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా. థ్యాంక్ యూ.